అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. రేపు అందరికీ ప్రతి ఒక్కరికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈ వీడియోలో మనము ధనం ఎలా కొత్త సంవత్సరంలో ధనప్రాప్తి అనేది ఎలా ఉండాలి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోకి వెళ్ళబోయే ముందు నా ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరన్నా కొత్తగా చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము ఈ వీడియోలోకి ఇప్పుడు వెళ్ళిపోదాము. సంపన్నులు కావాలంటే ధనం సంపాదిస్తే సరిపోదు, దాన్ని నిలబెట్టుకోవాలి, రెట్టింపు చేసుకుంటూ వెళ్ళాలి. కానీ చాలామంది విషయంలో సంపాదన ఉన్నా నిలబెట్టుకోలేరు, వృద్ధి చేసుకోలేరు. ఇలాంటి వారు కొన్ని పరిహారాలు చేయడం వల్ల ధనవృద్ధి కలుగుతుందని మనకి ప్రముఖ జ్యోతిష్య పండితుడు మాచిరాజు కిరణ్ కుమార్ గారు వివరిస్తున్నారు. ఆయన చెప్పినటువంటి కొన్ని పరిహారాలు మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. మనం మామూలుగా ధనం సంపాదించిన వాళ్ళకి చాలామంది ఖర్చు పెడుతుంటారు, ఎక్కువ ఖర్చు అయిపోతూ ఉంటుంది, ధనాన్ని నిలబెట్టుకోలేరు. అటువంటి వాళ్ళు ఈ పరిహారం అనేది చేయాలని జ్యోతిష నిపుణులు చెప్తున్నారు. అవి ఏ పరిహారాలో మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ఫస్ట్ మనము నల్లటి ఒక ఉట్టిని తీసుకొని వచ్చి వంటింట్లో వేలాడదీయాలంట. ఏ ఇంట్లో అయితే నల్లటి ఉట్టి వేలాడుతుందో ఆ గృహంలో డబ్బు మల్టిపుల్ టైమ్స్ పెరుగుతుందని రహస్య పరిహార శాస్త్రంలో పేర్కొన్నారు. అంతేకాకుండా మనము గోధుమల్లో ఏవి కలిపితే ధనం అనేది వస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాము. రెండో పరిహారం వచ్చేసి చాలామంది గోధుమ పిండి కోసం గోధుమలను మర ఆడించడానికి ఇస్తుంటారు. అయితే గోధుమలు మర ఆడించడానికి ముందు అందులో 11 తులసి దళాలు 2 పసుపు కుంకుమలు వేయండి. తర్వాత వాటిని మర ఆడించడానికి ఇవ్వాలంటే అప్పుడు వచ్చిన గోధుమ పిండిని ఉపయోగిస్తే అనేక మార్గాల్లో మనకి ధనం వస్తుందంట. మూడో పరిహారం ఏమంటే మేడి చెట్టు వేరు. ఈ చెట్టు వేరుకి చాలా శక్తి ఉంది. మేడి చెట్టు కనబడితే దాని వేరును ఆదివారం పుష్యమి నక్షత్రం కలిసి వచ్చినటువంటి రవి పుష్య యోగం ఉన్నటువంటి రోజు కానీ లేదా గురువారం పుష్యమి నక్షత్రం కలిసి వచ్చినటువంటి పుష్య యోగం ఉన్న రోజు ఇంటికి తీసుకురండి. అంటే మేడి చెట్టు వేరు అనేది మనం ఇంటికి తీసుకొని వచ్చినట్లయితే అదేది ఆదివారం పుష్యమి నక్షత్రమైన రవి పుష్య యోగం ఉన్నటువంటి కానీ లేదా గురువారం పుష్యమి నక్షత్రం కలిసి వచ్చినట్లు గురు పుష్య యోగం ఉన్న రోజు మనము ఇంటికి తీసుకొని రావాలి. ఇది మనము దానిని పూజ గదిలో ఉంచండి. ఇలా చేస్తే ఇంట్లో కనకవర్షం కురుస్తుందని తెలిపారు. వీలైతే మేడి చెట్టు వేరుని తాయెత్తులాగా మనం శరీరానికి కట్టుకోవాలని సూచిస్తున్నారు. నాలుగోది వచ్చేసి మనకి ఇప్పుడు మర్రి చెట్టు ఆకులు. ఒకవేళ మీకు మేడి చెట్టు వేర్లు దొరకకపోతే మర్రి చెట్టు ఆకులు ఉంటుంది, ఆ ఆకులతో ఒక పరిహారం చేయొచ్చు. గురు పుష్య యోగం ఉన్న రోజు లేదా రవి పుష్య యోగం ఉన్న రోజున 6 మర్రి చెట్టు ఆకులను ఇంటికి తీసారండి. ఆ ఆకులను శుభ్రంగా కడిగి ఆరబెట్టండి. వాటిపై తడి పసుపుతో, అంటే ఆకులను శుభ్రంగా కడిగి ఆరబెట్టిన తర్వాత మనకి అది బాగా ఆరిన తర్వాత ఆ తడి పసుపుతో స్వస్తి గుర్తు వేసి పూజ గదిలో పెట్టి అవి ఎండిపోయేంత వరకు అలాగే ఉంచాలట. మర్రి చెట్టు ఆకులు ఇంట్లోని పూజ గదిలో ఉండడం వలన మనకి ధనవృద్ధి అనేది కలుగుతుందని తెలుపుతున్నారు. ఇంకా మనము ఇప్పుడు ఒక పరిహారం అనేది మనం చూస్తాము. అది చాలా మంచిది. మీ ధనము ఎలా అంటే ఇంకా ఈ పరిహారం చేసినారంటే మీరు ఖచ్చితంగా మీకు ధనము రెట్టింపు అవడమే కాకోకుండా మీకు ఆర్థికంగా కూడా స్తోమత కలుగుతారు. నెక్స్ట్ మీకు ఏది పట్టుకున్నా కూడా అది విజయం అనేది కలుగుతుంది. అదేదో పరిహారం మనం ఇప్పుడు తెలుసుకుందాము. సహజంగా అందరూ చీమలకు చక్కెర పెడుతుంటారు. కానీ ఇలా చేయడం కంటే వీలైతే ఉదయమే మనము నిద్ర లేవగానే ఎండు ఖర్జూర పొడి, పంచదార, కొబ్బరి ఈ 3 వస్తువులు కలిపి చీమలకు పెట్టండి. ఆ 3 వస్తువులు మనము సహజంగా అందరు చీమలు చక్కెర కాకోకుండా ఈ 3 వస్తువులకి మనము అంటే ఎండు ఖర్జూర పొడి, పంచదార, కొబ్బరి కలిపి
చీమలకు పెడితే మనం ఇలా చేస్తే ధనవృద్ధి కలుగుతుందని సూచిస్తున్నారు. ఇది ఖచ్చితమైనటువంటి పరిహారము. ప్రతి ఒక్కరూ దీనిని ఆచరించండి. మనకు కొత్త సంవత్సరంలో మనకి ఎవరికైనా కూడా ధనం అనేది ఆశ అనేది ఉండదు. ఆ ధనాన్ని మనం రెట్టింపు చేసుకోవాలి. అది శాశ్వతంగా మన దగ్గర నిలబడాలంటే ఈ పరిహారం అనేది ఖచ్చితంగా చేయండి. మీకు ధనవృద్ధి కలుగుతుంది అని చెప్తున్నారు. అట్లాగే ఇంకొక పరిహారం, ముడిపత్తిని తీసుకొని దానికి కొద్దిగా పసుపు రాయండి. ఆ రాసిన తర్వాత శ్రీ హనుమతే నమః అని 11 సార్లు చెప్పి ఉద్యోగులైతే ఆఫీస్ టేబుల్లో పెట్టుకోండి. మీరు వ్యాపారం చేస్తుంటే గల్లాపెట్టెలో పెట్టుకోండి. ఇలా చేస్తే ఆదాయము ధనవృద్ధి కలుగుతుందని ఇప్పుడు మనకి చెప్తున్నారు. ఇప్పుడు మామూలుగా మనము కొత్త సంవత్సరం ఆర్థిక సంబంధిత సమస్యల కోసము కొన్ని పరిహారాలు చేయండి. సంపద శోభను పొందాలంటే ఇంటి గదిలో మనము లేదా ఇతర ప్రాంతాల్లో లక్ష్మీదేవి కమలంపై కూర్చొని ఉండే చిత్రాన్ని ఉంచాలి. అలాంటి చిత్రం ఉండటం వల్ల ఇంట్లో శుభకరంగా ఉంటుంది. ఈ కారణంగా డబ్బు ధాన్యానికి కొరత ఉండదు. అదే దుకాణంలో అయితే లక్ష్మీదేవి ఎల్లప్పుడూ నిలుచుని ఉన్నటువంటి చిత్రాన్ని ఆరాధించాలి. ఇలా చేయడం వల్ల వ్యాపారం పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉండదు. ఇంకా రెండవది, తులసి మొక్క ఎల్లప్పుడూ ఈశాన్య దిశలోనే ఉండాలి. అదే కాకుండా ఈ దిశలోనే తులసి కోటకు పూజా పాఠవాలు నిర్వహించాలి. ఈ పూజా స్థానంలోనే గంగాజలం ఉంచాలి. ఈ విధంగా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ధనలాభం పొందుతారు. ఇలా చేయడం వల్ల మనము కుటుంబంలో ఆర్థిక సమస్య తీరి లక్ష్మీదేవి ఆశీర్వాదాలు ఎల్లవేళలా మీ కుటుంబ సభ్యులకి ఉంటాయి. ఇంకా మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా, లేకపోతే వ్యాపారాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? అయితే ఆర్థిక పురోగతి కోసము శ్రీమద్భగవద్గీత యాత్ర యోగేశ్వర్లోని చివరి శ్లోకము, కృష్ణయాత్ర పార్థో ధనుర్ధార తత్ర శ్రీ విజయో భూతి కృష్ణయాత్ర పార్థో ధనుర్ధార తత్ర శ్రీ విజయో భూతిర్ధువ నితియర్మ తిర్మం అనే మంత్రాన్ని 21 సార్లు జపించాలి. ఇది ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. అంతేకాకుండా పనిలోనూ విజయం సాధిస్తారు. ఫలితంగా మీకు ప్రయోజనాలు ఉంటాయి. అట్లే రావి చెట్టులో పురోగతి. మన శనివారం మంగళవారం నాడు రావి చెట్టుకి పాలు, నీరు, బెల్లం సమర్పించాలి. ఈ విధంగా చేయడం ద్వారా గ్రహాల అనుకూలతతో పాటు తండ్రులు దేవతల యొక్క ఆశీర్వాదానికి దారితీస్తుంది. ఈ విధంగా అదృష్టం మీకు కలిసి వస్తుంది. అంతేకాకుండా జీవితంలో పురోగతి, నూతన మార్గం తెరుచుకుంటుంది. అంతేకాకుండా శనివారం ఈ నివారణ పాటించడం ద్వారా జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమిస్తారు. శనిదేవుడు వారి వెంటాడరని బ్రహ్మపురాణంలో ఉంది. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత తులసి మొక్కకు నీరు పోయాలి. అంతేకాకుండా పొదల వద్ద ఉన్న కొంచెం మట్టిని తీసుకొని నుదిటిన బొట్టు వలె పెట్టుకోవాలి. లక్ష్మీదేవి అనుగ్రహము. ఈ విధంగా చేయడం ద్వారా మనకి తులసిని ఆరాధించే వ్యక్తి విష్ణువుకు ప్రియమైన వారు కాబట్టి వారు గ్రహాల ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవాల్సినటువంటి అవసరం లేదు. ఇంటి సభ్యులందరూ సాయంత్రం సమయంలో హారతి భజన చేయాలి.